తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పంటలకు ఆస్తులకు తీవ్ర నష్టం సంభవించింది. రోడ్లు, బ్రిడ్జీలు, రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి. పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఊరా ఏరా అనే విధంగా కూడా తయారైంది పరిస్థితి. ఆహారం అందక, విద్యుత్ సరఫరా లేక జనం అల్లాడిపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ వర్షాలు బీజేపీ ఎంపీలకు అగ్ని పరీక్షగా మారాయి. ఇంత పెద్ద మొత్తంలో నష్టం జరిగినా కేంద్రం నుంచి వరద సాయం తెస్తారా? తెస్తే ఎంత తెస్తారు? లేక సైలెంట్గా ఉంటారా అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 2 కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వీరంతా ఎంత మేరకు వరద సాయం నిధులు తీసుకొస్తారు, ఏ మేరకు చొరవ చూపిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ దూసుకుపోతోంది. 8 మంది ఎంపీలతో బలం పుంజుకుంటోంది. తర్వాత తామే అధికారంలోకొచ్చేది అనే సంకేతాలు పంపుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరదలు ముంచెత్తాయి. సాయం కోసం బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో వరద సాయం ఎంత మేరకు అందిస్తుందోననే అంశం పెద్ద చర్చనీయాంశమవుతోంది. భారీ వర్షాలపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ మినహా మిగతా ఎంపీలు ఎవ్వరూ పెద్దగా స్పందించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వరదల పరిస్థితిని బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. జేపీ నడ్డా కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో రాష్ట్రానికి అండగా ఉంటామని వాళ్లు భరోసా ఇచ్చారని తెలుస్తోంది. కానీ మిగతా ఎంపీలు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ 2 ఉమ్మడి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం దాదాపుగా ధ్వంసమైంది. మరోవైపు బీజేపీ గెలిచిన స్థానాల్లో వరద ప్రభావం లేకపోవడంతో ఆ ఎంపీలంతా సైలెంట్ అయ్యారా అనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో బీజేపీ చాలా వీక్గా ఉంది. ఎంపీ స్థానాలు సైతం గెలవలేదు. గెలవని ప్రాంతం గురించి మాకెందుకు అని వారు లైట్ తీసుకుంటున్నారా అనే సందేహాలు సామాన్య జనాల్లో వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి విపత్తు సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దగా స్పందించేది కాదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీజేపీని దూరం పెట్టారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులెవ్వరొచ్చినా ఆయన హాజరయ్యేవారు కాదు. కేసీఆర్ హయాంలో వరదలొచ్చినా క్లౌడ్ బరెస్ట్ అయ్యిందని కామైపోయేవారు బీజేపీ నేతలు. ఆ సమయంలో కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రానికి నిధులు కూడా సరిగ్గా రాలేదని విమర్శలొచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఆ సీన్ మారింది. రాజకీయాలు, విమర్శలు పక్కన పెడితే నిర్ణయాత్మక విధానాల్లో, ఇతర అంశాల్లో కేంద్రంతో సఖ్యత ఉండి అభివృద్ధికి నిధులను తెచ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వరద నేపథ్యంలో కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయిస్తుంది అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో బీజేపీ ఎంపీల కృషి ఎంత మేరకు ఉంటుందనేది చర్చనీయాంశమవుతోంది. ఈసారి తమదే అధికారమని చెబుతున్న బీజేపీ ఇప్పుడు వరద బారిన పడిన రాష్ట్రాన్ని ఎలా ఆదుకుంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు వరద సాయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి లేఖ రాయడం గమనించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. తెలంగాణలో సంభవించిన వరదల బీభత్సంను జాతీయ విపత్తుగా పరిగణించాలని ఆ లేఖలో కోరారు సీఎం. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా నష్టం సంభవించిందని ప్రాథమిక అంచనాకొచ్చారు. పూర్తి మదింపు చేసిన తర్వాత సంపూర్ణ నివేదిక పంపుతామని, అందాక తక్షణ సాయం కింద 2,000 కోట్ల రూపాయలు అందించాలని ప్రధానిని కోరారు. మరో అడుగు ముందుకేసి రేవంత్ తెలివిగా వ్యవహరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. వరదపై తక్షణం స్పందించిన రేవంత్ రెడ్డి అదే రీతిలో ప్రధానికి లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో రాక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ తరుణంలో రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఇప్పుడు దీనిని ఆసరాగా తీసుకుని 2 పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాలకు తావివ్వకుండా బాధితులకు ఎంతవరకు సాయం చేయగలుగుతారో అని సామాన్య జనాల్లో ఆసక్తి నెలకొంది.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో జరిగిన వరద బీభత్సంతో దాదాపు 10,000 కోట్లు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఓ ప్రాథమిక అంచనాకొచ్చింది. పూర్తిగా మదింపు చేసిన తర్వాత ఇది 15,000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనూ వరద బీభత్సం సృష్టించింది. ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఏపీకి ఎన్ని నిధులిస్తారు, తెలంగాణకు ఎన్ని ఇస్తారనే చర్చ జరుగుతుంది. తెలంగాణకు నిధులిస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అవ్వడంతో పాటు వీక్గా ఉన్న జిల్లాల్లో స్థానిక లీడర్ల ఎదుగుదలతో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి మార్గం ఏర్పడుతుందని పరిశీలకుల మాట. ఒకవేళ కేటాయించకుంటే బీజేపీకి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ నుంచి విమర్శలు తప్పవనే చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.